నేను మాట్లాడే కంటెస్ట్ ఎవరంటే వేణుస్వామి. నాకైతే బిగ్ బాస్ హౌస్ లోకి రావాలబ్బా వేణుస్వామి. 100% రావాలి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మన బాబుకి అవును ఇప్పుడు దీంట్లో కాంట్రవర్సీ పర్సన్ ఆబ్వియస్ ఎవరినో తీసుకోవాలి కాబట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వేణుస్వామి వస్తే అరాచకంగా మనోడు ఏం జాత అంటే ఇప్పుడు హౌస్ లోకి వచ్చిన వాళ్ళ జాతకాలు కాదు బ్రో. కామెంట్ దగ్గర కాదు బ్రో. ఇంకొకటి ఏంటంటే కామెంట్ విషయం పక్కా జరుగు. నువ్వు ఇప్పుడు సామిలు నాటి నెరస్ గాడు వచ్చినాడు, ఈ నెరస్ గాడు పొట్టి నెరస్ గాడు వీడు వస్తే వేణు స్వామిని వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆయన ఎవరేమన్నారు వెనక పొట్టుకుంటాడు కాబట్టి వాడు ఏం చేసినా చిన్నపిల్లడు అనుకుంటారు. స్వామి నెక్స్ట్ వీక్ లో పోతానా ఉంటానా అడిగినా అడుగుతాడు. నెక్స్ట్ వీక్ పోలే అనుకో ఇచ్చే తీసేస్తాడు. తర్వాత ఇది కూడా అడుగుతాడు నాకు పెళ్ళి అయిద్దా లేదా అని కూడా అడుగుతాడు మనోడు. అది కూడా అంటే మనోడు ఒక్కొక్క జాతకం చెప్పాలి ఖచ్చితంగా చెప్తాడు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక వాళ్ళు నెగిటివిటీని పోగొట్టు వాళ్ళు అడగకపోయినా నాగార్జున సార్ ఖచ్చితంగా అడుగుతాడు. బిగ్ బాస్ లో చెప్పిస్తారు ఆల్రెడీ జాతకాలు చెప్పే స్క్రిప్ట్ పెట్టి తెలుసా నీకు. రీసెంట్ గా ఏదో పూజ కూడా చేసిండు. అందులో విజయ్ సముద్రగణిది ఏదో మూవీది పూజ చేస్తే కోటర్ బాటిల్ పెట్టిండు. అలా పూజలో మటన్ తెప్పించిండు, పూజకి కోటర్ బాటిల్ పెట్టిండు. అంటే ఒక తీరు చేస్తే మనోడు అంతా సపరేట్ గా వెళ్తాడు అనమాట. సో అది మన బిగ్ బాస్ అక్కడ పూజలు ఎట్లా చేస్తారు. బిగ్ బాస్ సెవెన్లోకి జాతకాలు చెప్పేది పెట్టింది కదా పంచాయతీ లాస్ట్ లో 192 రోజు ఏదో పెడతారు. ఆ రోజు గేమ్ మనోడు కూడా వచ్చిన అనుకో ఖచ్చితంగా ఫన్ ఖచ్చితంగా వస్తుంది. అంటే మనోడు ఏం చెప్పినా కూడా అది అట్లా కాదు 100% కాదు కాబట్టి అది ఫన్ జనరేట్ అయింది. సో బిగ్ బాస్ హౌస్ లోకి వేరే సాంగ్ వస్తే మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది 100% అది ఖచ్చితంగా. సో ఇవి కాకుండా మై విలేజ్ నుంచి అంజిమామ పేరు కూడా వినపడుతుంది. మరి అంజిమామ వస్తాడా రాడనేది అంజిమామ నెక్స్ట్ అంటే అదే ఇప్పుడు అనిల్ గీలా అంజిమామ ఎవరో ఒకరే అంటే వీళ్ళు ఇద్దరు ఒక షో అంటే వాళ్ళ టీం నుంచి తీసుకోరు. వాళ్ళు రారగిన ఎందుకంటే వాళ్ళ టీం అక్కడ డౌన్ అయిపోతుంది. అవును వాళ్ళు ఎందుకంటే బిగ్ బాస్ లో వచ్చిన తర్వాత చాలా మంది కనుమరుగు చాలా మంది అయిపోయారు. అవును అంటే ఇప్పుడు మనం చూసుకుంటాం మన పేరేంది బిగ్ బాస్ రన్నర్ కావచ్చు. ఎంతెందుకు కౌశల్ చాలా పెద్ద హ్యూజ్ హిట్ ఆ సీజన్. కౌశల్ బయట పెద్ద ర్యాలీలు జరిగినాయి అప్పుడు. ఇప్పుడు పోయింది ఏం లేదు పోయింది. ఒకసారి బయటకు వచ్చినాక మనోడిని బాబు గోవిందని వీళ్ళు ఉన్నారు ఆ సీజనే నువ్వు చెప్పింది. సో వీళ్ళంతా బాగా నెగిటివ్ చేసి పడేసారులే మనోడిని కూడా బయటకు వచ్చినాక. సో అందువల్ల పోయింది అట్లా. అంటే బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ కే ఛాన్స్ ఉంటుందా అంటే కాదు. ఎవడైనా ఆ హౌస్ లో బిగ్ బాస్ విన్నర్ లాస్ట్ 7 సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గెలిచిండు. ఏం చేస్తుంది ఏం లేదు ఇప్పుడు సోహెల్ విన్నరా బిగ్ బాస్ విన్నర్ కాదు కదా. కానీ అవకాశాలు మాక్సిమం ట్రై చేసే అవకాశాలు సరే సినిమా హిట్ అయినాయా కాదనే విషయం పక్కన పెడితే వాళ్ళతో పాటు చేసిన అవకాశాలు ఎవరికి ఉన్నాయి. అమర్దీప్ ఉన్నాయి అవకాశాలు. పల్లవి ప్రశాంత్ ఉండవు అవకాశాలు. ఎందుకంటే వీడి యాటిట్యూడ్ ఓవర్ యాటిట్యూడ్ తెలిసిపోయింది కదా. నేను ప్రతి ఒక్కరి పైసలు పంచుతా అన్నాడు కానీ లాస్ట్ కు పంచిండు. ఏం పంచిండు ఏం పంచు. యా ఇది మొత్తానికి బిగ్ బాస్ 8 గురించి మనకి వినపడుతున్న పేర్లు. సో ఏదేమో కొన్ని రోజులు అయితే కన్ఫర్మ్ అయితే అండ్ మనకు ప్రోమో కూడా దగ్గరలోనే ఉంది. అండ్ ప్రోమో వచ్చాక ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం ప్రోమో గురించి. సో ఈసారి బిగ్ బాస్ గురించి అయితే మనం ఇచ్చి పడేయడమే తగ్గేది లేదు. ఆ 10% డైలాగ్ కాదు అల్లు అర్జున్ వాడే ఎక్కువ నాకు ఎక్కువ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే వీందే గుర్తొస్తాం బిగ్ బాస్ లో. ఇచ్చి పడేయడమే ఈసారి అలక్ సలక్ అందా ఫలక్ బిగ్ బాస్ 8 ఆల్ ది బెస్ట్ అందరు కంటెస్టెంట్లకి. మా టీం అంటే నీ టీం ఏది నా టీమ్. మా టీం అంటే బిగ్ బాస్ మా టీం అది. లైక్ సబ్స్క్రైబ్ అండ్ సో డెఫినెట్ ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తుంటాం మేమిద్దరం. సో ఫ్యూచర్ లో సో మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ గురించి మీ థాట్స్ ఏమైనా ఉంటే కూడా షేర్ చేయండి. దాన్ని కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అట్లా. సో యా దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ గైస్.